దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎన్నో బాధలు, వ్యాధులు, కష్టాలు వస్తున్నాయి. ఎందుకండి? కారణం ఏంటి? భూలోకంలోనే తీర్పులు జరుగుతున్నాయి. తీర్పులు భూలోకంలోనే జరుగుతున్నాయి. కష్టాలు ఎందుకు వస్తున్నాయి? శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే మీకు తెలిసింటే చెప్పండి. మనం చేసుకున్న దాన్ని బట్టే శ్రమలు, కష్టాలు అన్నీ కూడా వస్తున్నాయి. మన క్రియలను బట్టే సమస్తం జరుగుతున్నాయి. మరి ఎట్లా జీవించాలో తెలియకపోతే, ఎట్లా ఉండాలో మనకు తెలియకపోతే యేసుప్రభు వారి దగ్గరికి రావాలి. వచ్చాం కదా, వచ్చినప్పుడైనా మన జీవిత విధానాన్ని మనం తెలుసుకోవాలి. మన జీవిత విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఎట్లా జీవించాలో కూడా దేవుడు చెప్పారు. ఏదైనా శ్రమలు ఇచ్చేది దేవుడు కాదు, ఆయన ప్రేమామయుడు. మన పాపం వల్ల మన శ్రమలు వస్తాయి, మన క్రియల వల్లే మనకు శ్రమలు వస్తాయి. లేకపోతే రావు. ప్రియులారా, ఈ శ్రమల నుండి విమోచించడానికే యేసుప్రభు వారు మన దగ్గరికి వచ్చింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని అయ్యో మాకు శ్రమలు వచ్చినాయి, బాధ వచ్చినదే, ఎట్లాగా అని ఆలోచించక్కర్లా. దేవుని దగ్గరికి వచ్చేయండి. అనేక మంది వచ్చారు, కానీ అట్లా జీవిత విధానాన్ని నేర్చుకోవాలి. జీవిత విధానం ఎక్కడ దొరుకుతుంది? జీవిత విధానము ఎక్కడ దొరుకుతుంది? దేవుడు చెప్పిన వాక్యం ద్వారా మన జీవిత విధానం దొరుకుతుంది. జీవిత విధానం ఎక్కడ? దేవుని వాక్యం ద్వారానే మనకు దొరుకుతుంది. దేవుని వాక్యం మనకు తెలియకపోతే మనం వింటున్నాం, అది గ్రహించాలి. గ్రహించకపోతే మన జీవిత విధానం మనకు తెలియదు. అప్పుడే మన జీవితాలు మరి బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో పడిపోతాయి. అట్లా పడిపోయిన తర్వాత గుర్తొస్తే లాభం లేదు. మరలా సరయ్యే వరకు ఎంతో టైం పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.